హాయ్ అండి అందరికీ. నాకు లంగా జాకెట్ ఇచ్చింది వేరే ఆమె. వాళ్ళ పాపది లంగా జాకెట్ కుట్టడానికి ఇచ్చింది. కుట్టేసి ఇచ్చిన తర్వాత పాప హ్యాండ్ చాలా కుచ్చుకుంటుంది అనింది. వర్క్ వచ్చింది కదా దీనికి, అంత వర్క్ వచ్చిన దానివల్ల ఆ హ్యాండ్ కుట్టిన తర్వాత ఓవర్లాక్ చేసినా సరే అది కుచ్చుకుంటుంది అక్క అనింది. సరే అయితే తీసుకొని రాలే అని చెప్పి లోడింగ్ ఇలా కుట్టిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కదా, అది నేను కచ్చగా పెట్టాను కదా, కచ్చగా పెట్టిన కాంచి ఇక్కడ కచ్చగా పెట్టిన కాంచి షోల్డర్ దగ్గరికి పెట్టేయాలా. ఇలా షోల్డర్ దగ్గర పెట్టేసి షోల్డర్ కానించి ఆ కచ్చగా పెట్టిన కాంచి స్ట్రైట్గా హ్యాండ్ లెవెల్ చేసుకుంటూ ఎక్కువ తొక్కికోకుండా కొద్ది కొద్దిగా ఇలా కుట్టేసుకుంటూ మనం క్లాత్ చూస్తా కుట్టేసుకోవాలా. ఇలా కుట్టేస్తే కనుక అది కుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కనుక వర్క్ వచ్చినవి కొన్ని ఉంటాయి కదా, అవి కుచ్చుకుంటున్నాయి అంటారు. అలా కుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా కుట్టుకోండి, చాలా ఈజీగా బాగా నీట్గా కనుక ఉంటుంది బ్లౌజ్. ఇటుపక్కకు కనుక ఇలా వేసేసి కుట్టు లెవెల్ చేసుకుంటూ మనము మెయిన్ క్లాత్ హ్యాండ్ క్లాత్ రెండు ఇంత లెవెల్గా తీసుకుంటూ కుట్టుకోవాలా. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత చూసుకోండి స్ట్రైట్ మళ్ళీ కుట్టు సరిగా క్లాత్ అప్పుడప్పుడు తొక్కుంటుంది కదా మనకు, మిషన్ కింద క్లాత్ అడ్జస్ట్ జరిగిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండేది చూసుకోండి. ఇప్పుడు రివర్స్ ఇలా పెట్టేసేయండి. చూడండి షోల్డర్ దగ్గర ఇప్పుడు లైనింగ్ కనుక కచ్చగా పెట్టాం కదా, కచ్చగా పెట్టింది కాదు షోల్డర్ కాడికి ఇలా పెట్టేయండి. ఇలా చూసి షోల్డర్ ఆ కచ్చగా దగ్గరనే ఇలా కచ్చగా దగ్గర పెట్టేసి కుట్టేసేసేయండి. నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. సేమ్ మనం ముందు మెయిన్ ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి పెట్టేసి మెయిన్ క్లాత్కు మెయిన్ వైపు అలా పెట్టి కుట్టాం కదా, సేమ్ అలానే అటుపక్క నుంచి ఎలా కుట్టామో ఆ కుట్టు మీద పడేటట్టుగానే కుట్టేసుకుందాం. ఇలా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. లేకుంటే కనుక అక్కడక్కడ క్లాత్ తొక్కుంటుంది అనమాట, తొక్కికోకుండా ఇలా నీట్గా కుట్టుబడుతుంది. సేమ్ అలానే చూసుకుంటూ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుందాం. ఇలా కుట్టేస్తే ఇబ్బంది ఏం రాదు, బాగా నీట్గా వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలని కదా, పెద్దవాళ్ళకి కనుక కుచ్చుకుంటుంది అంటారు కదా. ఈ పాప 10 years పాప కాబట్టి అసలు కుచ్చుకుంటుంది అక్క అని వచ్చేసింది. అందుకే చూద్దామని ఇలా వేసాం. చాలా నీట్గా వచ్చింది, కుచ్చుకోలేదు. ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది చూడడానికి కనుక. ఎందుకంటే ఇట్లాంటివి చాలా కుచ్చుకుంటాయి, మనకే కుచ్చుకుంటాయి. చిన్నపిల్లలకి వాళ్ళకి ఇంకేం చెప్తాం. ఇలా తీసేయండి. బ్లౌజ్ క్రాస్ పట్టి లోడింగ్ క్రాస్ పట్టలు వేస్తాను సేమ్ అలానే. ఇది కనుక హ్యాండ్ కనుక చూడండి ఇలా నీట్గా వచ్చింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అస్సలు కనిపించదు, కుచ్చుకోదు, చాలా నీట్గా వచ్చింది. చూడండి మీరే ఇటువైపు చూపిస్తుంది చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇలా కుట్టేసుకోండి. ఇటువైపు కనుక అలానే సేమ్ క్లాత్ అలానే పెట్టేసి ఇట్లా కచ్చగా వచ్చింది కదా. చూడండి కచ్చగా పెట్టుకున్న హ్యాండ్ కట్ చేసిన తర్వాత మనం కచ్చగా పెట్టేసాం. ఆ కచ్చగా ఇటువైపు షోల్డర్ కాడికి పెట్టేసి షోల్డర్ కాడి నుంచి కుట్టేసుకోవాలా. ఇలా కుట్టేసుకోండి. ఒకసారి కుట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకా రెండోసారి ఇబ్బంది లేకుండా బాగా వస్తాయి. చూడండి ఇలా కుట్టేస్తే చూడండి ఇలా కుట్టేసుకోండి. ఎందుకంటే ఇబ్బంది ఏమి ఉండదు, బాగా నీట్గా వస్తుంది. ఇటువైపు నుంచి చూడండి లైనింగ్ ఉంది కదా, మెయిన్ క్లాత్ అటాచ్ చేసాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను అటాచ్ చేద్దాం. లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి కొట్టేసాం. ఇలా పెట్టి కుట్టేసుకుంటే రెండు నీట్గా సమానంగా పెట్టి లెవెల్ చేసుకుంటూ కుట్టేసుకుందాం. చాలా నీట్గా వస్తాయి. చూడండి సేమ్ ఇలానే ఇటువైపు కనుక ఇలానే కుట్టేసుకోవాలా. చిన్నపిల్లలు అస్సలు వేసుకోరు. మెయిన్ ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి లంగా జాకెట్లు కానీ ఫ్రాకులు కానీ దేనికైనా సరే ఇలా ఈజీగా బాగా వేసుకోవచ్చు కుట్టు. చూడండి లోడింగ్ మనం ఎంతైనా ఓవర్లాక్ చేసినా ఏం చేసినా కొద్దిగా కుచ్చుకుంటూ ఉంటుంది. అలా లేకోకుండా ఇలా కుట్టేస్తే కనుక ఇంకా అస్సలు కుచ్చుకోదు, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి సేమ్ అంతే. ఇలా తీసేస్తే లోపల లోడింగ్ ఇదంతా తీసేసి ఇటు పైకి లాగేసేసి హ్యాండ్ వచ్చేసింది. చూడండి నీట్గా వచ్చింది కుట్టు. చూడండి నీట్గా వచ్చింది. చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది, కుచ్చుకుంటుంది అనుకోకుండా అందరికీ. చూడండి అలా నీట్గా వచ్చేసింది. ఇలా ట్రై చేయండి మీరు. నచ్చితే లైక్ చేయండి.